క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ లేకుండా హెల్దీగా కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి, చాలా బాగా వచ్చింది. ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు అస్సలు. 1/2 లీటర్ మిల్క్ తీసుకుని వీటిని 400 ml అయ్యే వరకు మరగనిస్తే చాలు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ రా రైస్ అండి. 1 టేబుల్ స్పూన్ తీసుకుని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కుల్ఫీ. అస్సలు ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వవు. జీడిపప్పు మఖానా కూడా తీసుకుని హాట్ మిల్క్లో ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. ఎక్కువసేపు నానితే పేస్ట్ అనేది మనకి మెత్తగా అవుతుంది. ఇవన్నీ నానాక మిక్సీలో స్మూత్ పేస్ట్ చేసుకోండి. ఎంత స్మూత్గా పేస్ట్ చేసుకుంటే మనకి కుల్ఫీ అనేది అంత బాగా వస్తుంది. దీన్ని స్మూత్ పేస్ట్ చేసుకున్నాక పాలు గనక 400 ml అయ్యి మరిగితే గనక అందులోకి ఈ పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. సేమ్ కస్టర్డ్ లాగా మనం తిప్పితే చాలండి. కొంచెం దగ్గరగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. మరీ గట్టిగా అవ్వనివ్వద్దు, ఆరిపోయాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. అందుకని ఇలా అంతా కొంచెం దగ్గరగా అయ్యాక కస్టర్డ్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెంగా ఇలాచీ పౌడరు, అలాగే నేను 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే షుగర్ అయినా వేసుకోండి. ఇంకా హెల్తీ అనుకుంటే మీరు డేట్స్ పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. దీన్ని మిక్సీలో మళ్ళీ ఇంకొకసారి మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఏమన్నా పొలుకులు ఉండిపోయినా కూడా స్మూత్గా అయిపోతుంది. ఇలాగా పేపర్ కప్స్లో కానీ లేకపోతే కుల్ఫీ మౌల్డ్స్లో కానీ ఓవర్ నైట్ కానీ మినిమం 8 అవర్స్ కానీ మనము డీప్ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే మన కుల్ఫీ రెడీ అండి. పేపర్ కప్స్ అయితే కనుక తీయటం ఈజీయే. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసి నేనైతే ఇలాగ కట్ చేసి సర్వ్ చేస్తున్నాను పీసెస్ కింద. డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా హెల్తీగా మన కుల్ఫీ రెడీ అండి. రెసిపీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.